అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏదో తెలియని ఒక రకమైన వెలితి కనిపిస్తూనే ఉంటుంది కదా! యెస్ ఫ్రెండ్స్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తను స్వతహాగా తనకంటూ ఒక స్వావలంబనని కలిగించుకోవడానికి ప్రయత్నించి గణతంత్రం అన్నది సృష్టించుకోవడం జరిగింది. అంటే డెమోక్రసీ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అన్న మోటోతో కదా! మనం మన దేశానికి సంబంధించి ఎటువంటి బాధ్యతని కలిగి ఉంటున్నాం అని ప్రతి ఒక్కళ్ళం ఒక్కసారి ఆలోచించవలసిన సమయం ఇది. ఎందుకంటే తన సంతానానికి సంబంధించి అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏ ఏ అవసరాలు తీర్చాలి అన్న ఇది ఎప్పుడు కూడాను దేశం మన కోసం చేస్తూనే ఉంది. అయితే కేవలం తన బాధ్యతే కాకుండా మన బాధ్యత కూడా ఏంటి దేశం పట్ల అని తెలియజేసే, గుర్తు చేసే అతి ముఖ్యమైన రోజు ఈరోజు. యెస్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడాను ఆలోచించవలసిన విషయం ఒకటి ఏంటంటే, ఎంతో మంది మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం అర్పించారు. కానీ ఇప్పుడు దేశం కోసమే కాదు, తన కోసం కూడా తాను సరైన విధంగా ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా బిజీ అయిపోతున్నాం ప్రతి ఒక్కరు. ఎటు పోతున్నాం మనం? ఎలా జీవిస్తున్నాం మనం? అలాగే ఏం చేస్తున్నాం అసలు? మన భవిష్యత్తు మరియు మన దేశ భవిష్యత్తు ఏంటి? మన దేశ భవిష్యత్ నిర్మాణంలో మనం ఎటువంటి పాత్రను పోషిస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించవలసిన సమయం ఇది. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది హౌ రెస్పాన్సిబుల్ వి ఆర్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ కంట్రీ. ఎందుకంటే కేవలం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా మనకి అలవాటు అవ్వాలి. దేశం ఇన్ని రకాలుగా మనకి అన్ని సేవలను అందిస్తుంది కదా! ఈ దేశ పౌరులుగా మనకు అవసరమైనవన్నీ కూడాను అందజేస్తూ ఉంది కదా! మరి మనం ఏం చేస్తున్నాం మన దేశానికి? ఆలోచిద్దాం. మనకు చేతనైనంతగా, అలాగే ఏ విషయంలో అయితే మనల్ని మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలుస్తున్నామో, అదే విషయంలో మరికొంతమందికి కూడా మనం సహాయం చేయగలిస్తే ఖచ్చితంగా మనం మన దేశ సేవని చేస్తున్నట్టు. ఇది మన తాలూకా మినిమం రెస్పాన్సిబిలిటీ. బట్ మనలో ఎవరెవరు అలా ఆలోచిస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. కేవలం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ఏముందిలే ఆ 1 అవర్ ఆర్ 2 అవర్స్ కోసం స్కూల్‌కి ఎందుకెళ్ళాలి అన్న ఆలోచనలు పిల్లల్లో ఇప్పటి నుండే కలుగుతున్నాయి అంటే వాళ్ళు దేశం పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అలాగే ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తెల్లవారి లేపి, ఈరోజు మీ స్కూల్లో అద్భుతమైన అలాగే ఎంత ఇంపార్టెంట్ ఉత్సవం జరుగుతుంది. దాన్ని నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించి, ఈ దేశం పట్ల నీ బాధ్యతకు సంబంధించి నీకు చాలా తెలుస్తాయి అని చెప్పి పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచిద్దాం. ఒక్క ఆలోచన చాలు అన్ని విషయాల్ని మార్చడానికి మన జీవితంలో. ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. యెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవే మన రియాలిటీ. మనం మన పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటున్నాం, మన జీవితం పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటున్నాం, అలాగే మన దేశం పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటున్నాం. ముందు మన ఆలోచనలో ఒక క్లారిటీ వస్తే
ఆటోమేటిక్గా ఇమోషనల్ గా మనం కనెక్ట్ అవుతాం. మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పుడు, అది ప్రాక్టికల్‌గా మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది. ఆలోచిద్దాం ఈ క్షణం నుంచి. మన పట్ల, మన జీవితం పట్ల, అలాగే మన దేశం పట్ల ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అభివృద్ధికై. జై హింద్.